నమస్తే అండి, నేను డాక్టర్ ప్రతీష మద్దాలి, ఈఎన్టీ సర్జన్ అండ్ ఎలర్జీ స్పెషలిస్ట్, తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గుంటూరు. చాలా మంది నన్ను ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ గారు అసలు సైనస్ ప్రాబ్లం అంటే ఏంటి, ఈ సైనస్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని అడుగుతారు. సో సైనస్ అనేది బేసికల్లీ మన బాడీలో ఒక నార్మల్ స్ట్రక్చర్ అండి. అది మన మొహంలో కొన్ని ఎయిర్ స్పేసెస్ లాగా ఉంటాయన్నమాట. నార్మల్ గా జలుబు చేసినప్పుడు కూడా ఈ సైనస్ కి ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు. దాన్ని మనం మేజర్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేయం. కానీ ఎలర్జీస్ వల్ల కానీ, లేదా ముక్కులో దూలం పంపు ఉండటం వలన కానీ, లేదంటే తరచూ సైనస్ రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్ వస్తున్న వాళ్ళకి మాత్రమే మనం సైనస్ ప్రాబ్లం ఉంది అని చెప్తాం అన్నమాట. ఈ సైనస్ ప్రాబ్లం లో కొన్ని డేంజరస్ వి ఉంటాయి, అలానే అంత డేంజరస్ కానివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డేంజరస్ ది అంటే మనం కోవిడ్ టైంలో బాగా విన్నాం కదండి, మ్యూకర్ మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ అని. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ లో లేదా కొన్ని సివియర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లో ఏమవుతుంటే ఈ సైనస్ చుట్టూ ఉండే ఎముకల్ని తినేస్తుంది అనమాట. ఈ సైనస్ అనేవి బ్రెయిన్ కి ముక్కుకి మధ్యలో ఉండే గోడ మీద, అలానే కంటికి ముక్కుకి మధ్యలో ఉండే గోడల మీద ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ అనేవి సివియర్ గా ఉంటుందో మనకు ఈ సైనస్ కి పక్కనే ఉండే కంటి మీద ఒత్తిడి పడటం, కంటి నరాలు దెబ్బతినడం, చూపు మందగించడం, అలానే ఇన్ఫెక్షన్ అనేది బ్రెయిన్ కి స్ప్రెడ్ అవ్వడం, దాని నుంచి ఫిట్స్ రావడం, యాబ్సెస్ రావడం, మెనింజైటిస్ ప్రాబ్లమ్స్, ఇలా చాలా ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్, ఒక్కొక్కసారి డెత్ వచ్చే అవకాశాలు, ప్రమాదాలు కూడా ఉన్నాయి. సో సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా ఉంటే కనుక మీ దగ్గరలో ఉన్న ఇంటి డాక్టర్ ని వెంటనే కలిసి మీకున్న సైనస్ ప్రాబ్లం డేంజరస్ కానిదా అండ్ దాని నుంచి బయటపడడానికి మీరు ఏం చేయాలి అనేది తెలుసుకోండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.